పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బస్సు ఎక్కాలంటే చాలు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి రీసెంట్ గా జరుగుతున్న సంఘటనలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కావేరీ ట్రావెల్స్ సంబంధించి అసలు ఎంత పెద్ద ఘోర ప్రమాదాన్ని చూసి ఎన్ని రోజులు కూడా కాకముందే చేవెళ్ళ బస్సు యాక్సిడెంట్ కంకర సంబంధించి చాలా మంది కూరుకుపోవడంతో మృత్యువాత పడిన ఘటన. ఇంకా మరొక ముందే ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 7:30 విశాఖపట్నం నుండి జైపూర్ వెళ్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు ఏర్పడడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రజలందరినీ కూడా అక్కడ తోటి ప్రయాణికుల్ని కిందకి దించేశాడు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదంటూ కూడా తోటి ప్రయాణికులు అందరూ మాట్లాడుకుంటుంటే ఒక భయానక వాతావరణం అయితే అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. బస్సుకి మంటలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు, బస్సు మొత్తం పూర్తిగా మంటలకి ఆహుతైపోయి ఒక భయంకరంగా బాడీ పార్ట్ మాత్రమే మిగిలింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై అవ్వకపోయి ఉంటే ఇక ఎన్ని చావులు అందులో ఉండేవో కూడా అసలు మాట చెప్పాలంటేనే కూడా భయం వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వరుస ప్రమాదాలు, బస్సు ఎక్కాలన్నా బస్సులో ప్రయాణించాలన్న ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది. పొద్దున్న ఎవరైతే ఆ బస్సులో జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు దేవుని చూపులు మా మీద ఉన్నాయి, అందుకు బ్రతకగలిగామంటూ కూడా అమ్మయ్య బ్రతుకు జీవుడా అంటూ వారందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఏదైతేనే డ్రైవర్ అప్రమత్తం అవ్వడం, ఒక భారీ పెను ప్రమాదం నుండి తప్పించుకోగలిగామంటూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది.